ఆడేం చెప్పినా ఈడేం చేస్తున్నావు? ఏ పెండ్లం దాని మొగుడికి సంబంధం చూడుంటని దాని చేతులతోనే జాతకం ఇస్తుంది. మన ఇంట్లోనే శురువైంది గా కథ. తలకాయ లేని అత్తకు తలకు మాసిన కోడళ్ళొచ్చి పేర్లు సొత్త అత్త అన్నదంట. గట్లుంది గే కథ. నీ సెత్తనే గా పంతులకి ఇమ్మని అత్తమ్మ పైనే ఆర్డర్ వేసింది కదా. యాది మర్చినావా అక్క? నీ సెత్తనే ఇయ్యి. ఏంది 4 స్తంభాల ఆట ఆడుతుండ్రా? ఒకరినొకరు చూసుకుంటున్నారేంది? జాతకం ఇయ్య నీకు కూడా పంతులతోని ముహూర్తం పెట్టించమంటారా? భాగ్యమ్మ, ఇక మీదట చూడు పంతులు, మా అక్కకి మంచి సవతిని చూడు, మా బావకు రామసక్కడి 2వ పెండ్లని చూడు, మా అత్తకు ఆస్తి తోలుకొచ్చే మహాలక్ష్మిని చూడు. మా ఇంట్లో మళ్ళా మావిడాకుల తోరణాలు కడతాం. మా వాకిట్ల అమ్మ లక్కల్ని పిలుచుకొచ్చి మళ్ళా పసుపు కొడతాం. మా అక్క బతుకు మీద బూడిద కొడతాం. అమ్మా, మీ పెద్దబ్బాయి శంకర్ బాబుకి ద్వితీయ కళత్ర యోగం ఉంది. సరిగ్గా చూడు పంతులు, నిజంగానే మా శంకరానికి 2వ పెళ్లి రాసిపెట్టి ఉన్నదా, లేక మా సూర్యకాంతానికి భయపడి అబద్ధం చెప్తున్నావా? అయ్యా, నిత్యం గాయత్రి మంత్రం చదివే నోరు, నా నోటు నుండి అబద్ధమా? రామ రామ. శంకర్ బాబుకి కళ్యాణ యోగమే కాదు, సంతాన యోగం కూడా ఉందమ్మా. ఎందుకుండదు? కోడలే గొడ్రాలని నాకు ముందే తెలుసు. ఆడబిడ్డో మగబిడ్డో జర సక్కంగా చెప్పు పంతులు, లేదంటే ఆయనకి 2వ పెళ్లి చేసినా చేస్తుంది.